మాత శ్రీశక్తి శ్రీమతి దేవి కనకాల గారు ఒక గొప్ప సంకల్పం తీసుకున్నారు. ఈరోజు ఏది చేయాలన్నా కానీ ఒక మహిళ సంకల్పించుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందని మన భారతదేశంలో స్త్రీలకు ఏ విధంగా అయితే గొప్పతనం స్త్రీ అంటే ఎంత గౌరవిస్తామో ఈరోజు అలాంటి స్త్రీ ఒక గోమాత కోసం, తల్లి కోసం, మనందరము అమ్మగా భావించే సకల దేవతా స్వరూపిణైన గోవు కోసము హైదరాబాద్ నుంచి ఈరోజు తుల్జాపూర్ భవానీ అమ్మవారి సన్నిధి వరకు దాదాపు 300 కిలోమీటర్లకు పైగా ఈ మహాపాదయాత్ర గోవు కోసం, గోవులను రక్షించాలని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదని గుర్తించి ఈరోజు తను 60 సంవత్సరాలకు పైగా వయసులో అందరూ ప్రాపంచిక సుఖాలను వదిలి ఈరోజు ఈ అమ్మ ఇక్కడ నుంచి గోవు కోసం నడిచి కాలినడకన వెళ్తుందంటే గొప్ప సంకల్పం. ఆ అమ్మకు నిజంగా భగవంతుడు అనుగ్రహం ఇచ్చి ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, ఈరోజు మనందరి బాధ్యత ఏంటంటే ప్రతిరోజు కూడా వీరు నడుస్తున్న పాదయాత్ర దిగ్విజయంగా కావాలని చెప్పి మనందరం కూడా ఆ భగవంతుని ప్రార్థించాలి. అదేవిధంగా తను వెళ్తున్న దారిలో ప్రతి ప్రాంతంలోనూ గోభక్తులు, హిందూ బంధువులు కూడా ఆమెకు స్వాగతం పలికి దీన్ని పెద్ద ఎత్తున గోవులను రక్షించాలనుకునే తన సంకల్పాన్ని మనందరం కూడా ఆమెకు అండదండగా నిలవాలని చెప్పి నేను అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తూ వారి యాత్ర దిగ్విజయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.